ఈరోజు ఆ రిజర్వేషన్ల ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లోకి అడుగుపెట్టినా కూడా, ఉన్నత ఉద్యోగాల్లోకి అడుగుపెట్టినా కూడా కుల వివక్షతను ఎదుర్కొంటున్నది సమాజం. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం కుల వివక్షతను ఎదుర్కొంటుంది. కానీ ఎట్లా ఉన్నదంటే వీళ్ళ ఆలోచన విధానం అగ్రకులాలది. మొదటగా వాళ్ళ పేర్ల పక్కన తోకలు పెట్టుకున్నారు. వాళ్ళు ముందే వాళ్ళ పేర్ల పక్కన తోకలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ తోకల్ని గ్రహించి వాళ్ళ వర్గాలని దగ్గరికి తీసుకొని చదువు నేర్పడం, ఉద్యోగాలలో ఇంటర్వ్యూలలో మార్కులు ఎక్కువ వేయడం, ఎక్కడికక్కడ వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. మన ఈ బీసీఎస్సీ ఎస్టీ వర్గాల పక్కన తోకలు లేవు కాబట్టి వాళ్ళు తోకలు ఎమ్మటే గ్రహించి వాడిని దగ్గరికి తీయడం ఇది చేస్తుంది. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇవాళ ముఖ్యంగా మనం ఈ 10th క్లాస్ వరకు కూడా మనం ఒక స్కూల్ యూనిఫామ్ పెడతాం కదా, అసలు ఐఐటీలలో కూడా స్కూల్ యూనిఫామ్ సిస్టమ్ పెట్టాలి. కార్లని అలో చేయొద్దు. కొంత వాళ్ళకు సిస్టమేటిక్ ఎవరేందనేది గుర్తుపట్టకుండా ఒక డ్రెస్సింగ్ కోడ్ కూడా యూనిఫామ్ పెడితేనే బాగుంటుంది అనేది నా ఆలోచన విధానం. ఇంకోటి ఏంటంటే, ఇవాళ 2018 నుంచి 2023 మధ్యకాలంలో ఐఐటీలో డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయంటే 2544 మంది ఓబీసీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. 538 మంది ఈ ఎస్టీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. 1362 మంది ఎస్సీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. ఇలా ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మా పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని వాళ్ళని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఉన్న భూములు అమ్ముకొని ఏదన్నా బంగారం తాకట్టు పెట్టి వాళ్ళకున్న కొంత దాన్ని వాళ్ళని ఎంతో కష్టపడి చదివించి అక్కడి దాకా వాళ్ళని పంపిస్తే ఈరోజు ప్రభుత్వాలు కానీ వాళ్ళని ఎట్లా వాళ్ళకు సరైన గైడెన్స్, వాళ్ళకు సరే ఎంతో వాళ్ళ స్వశక్తితోటి అక్కడికి పోయినా కూడా వీళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలతోటి వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి ప్రొఫెసర్లు, వాళ్ళకు ఒక గైడ్ చేయవలసినటువంటి ప్రొఫెసర్లు వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళకు కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, కొంత సబ్జెక్ట్ వాళ్ళకు కోచింగ్లు తీసుకోరు, డైరెక్ట్ వస్తారు కాబట్టి ఏదో స్వశక్తితో వాళ్ళని ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఏ టాపిక్లు ఇచ్చి వాళ్ళని డిస్క్రిమినేట్ గురి చేయడం, వాళ్ళని అది చేయలేదని అందరి ముందల అవమానించడం, ఇవన్నీ జరగడం వల్ల చివరికి మన బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయి యూనివర్సిటీలో. ముఖ్యంగా ఈ కేంద్రీయ విద్యాలయంలో కూడా గత 5 సంవత్సరాల్లో 2018 నుంచి 23 మధ్యన 6900 మంది ఓబీసీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినరు. 3596 మంది ఎస్సీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినరు. 8939 మంది ఎస్టీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినరు. అసలు చదువుకోవడానికి రిజర్వేషన్లు ఉపయోగించుకొని కొంత తెలివితోటి స్వశక్తితోటి ఇలా అక్కడి దాకా అడుగు పెడితే కూడా వాళ్ళని కుల వివక్షతోటి ఈ చేయడం చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడున్న చట్టాలని అసలు ఈ కుల వివక్షతని ఎదుర్కోవడానికి ఎస్సీ ఎస్టీ సెల్లులు ఉన్నా కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడేటట్టు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి ఏదో ప్రాబ్లం జరుగుతుంది అనే మానసిక స్థితిలోకి విద్యార్థుల్ని నెట్టి ఇలా ప్రభుత్వాలు చెలగాట మారుతున్నాయి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఉన్నత విద్యా సంస్థల్లో బీసీ ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి కొన్ని చట్టాలు తీసుకురావాలి. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఏదన్నా ఉంటే కూడా వాళ్ళకి ఎమ్మటే సైకాలజిస్టుల్ని ఏర్పాటు చేయాలి. వాళ్ళ ఆత్మహత్యలకు బాల్పడకుండా వాళ్ళు ఎందుకు డ్రాప్ అవుట్ అయితే, నువ్వు ఒక వ్యక్తి డ్రాప్ అవుట్ అయితే అతను ఎందుకు డ్రాప్ అవుట్ అవుతుండ అనేది ఎమ్మటే వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళని ఆదుకునే పరంగా వాళ్ళకు భరోసా కల్పించే విధంగా డ్రాప్ అవుట్లు కాకుండా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఇవాళ యూనివర్సిటీలు మెలగాలని నేను చెప్తున్నాను.